మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే. తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలన్నీ క్లియర్ చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు చాలా బయటకు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం గవర్నమెంట్లోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. సో ఇప్పటిదాకా అటు ఉద్యోగ సంబంధించిన జేఏసీలన్నీ ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు దీనిపై? ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో ఒక్కటే నివేదిస్తున్నాం. ఎందుకంటే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉపాధ్యాయుల ఉద్యోగులకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమం దాంట్లో ప్రధానంగా 5 DL ఇస్తామనేటువంటి మాట చెప్పినావు. కానీ ఇంతవరకు ఊసెత్తలే. 17 నెలలు అయిపోయింది. అదేవిధంగా PRC నివేదిక తెప్పించి PRCని అమలు పరుస్తా అనేటువంటి ఒక మాట చెప్పినావు. ఇంతవరకు నివేదిక ఏమో కానీ దాని గురించి మాట్లాడే ప్రసక్తే లేకుంటున్నది. కాబట్టి అదేవిధంగా హెల్త్ కార్డుల విషయంలో కూడా గత ప్రభుత్వంలో కూడా చర్చ చేసినాం. అది కొంత 5% 10% మీరు చెల్లించాలని అన్నారు. దాని మీద చర్చ చేస్తున్నాం. కానీ మీరు మాత్రం ఇంతవరకు ఆ హెల్త్ కార్డుల గురించి కూడా ప్రస్తావన లేదు. పాత విధానమే కొనసాగిస్తున్నా అనేటువంటి ఒక ఉత్తర్వులు వెలువడుతున్నాయి తప్ప హెల్త్ కార్డుల గురించి రాలే. ఇవాళ రేపు మనకు అనారోగ్యానికి గురైతే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. పాపం పెన్షనర్ ఎన్ని ఇబ్బందులు పడుతుందో మేము తెలుసు. చాలామంది చనిపోతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో హెల్త్ కార్డు వస్తే ఆ కార్డు తీసుకపోతే హాస్పిటల్లో మనకు వైద్యం మంచిగా జరుగుతుంది అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తున్నాం. దాని గురించి కూడా ఇంతవరకు ప్రస్తావించలే. మోడల్ స్కూల్ టీచర్స్కు వాళ్ళు రెగ్యులర్ టీచర్స్, వారికి ఇంతవరకు 19వ తారీఖు వచ్చినంతవరకు జీతాలు చెల్లించలే. కాబట్టి జీతం ప్రతి నెల జీతం ఇస్తున్నా అనేటువంటి ఒక మాట గొప్పలు చెప్తా అంటారు రేవంత్ రెడ్డి గారు. మరి మోడల్ స్కూల్ టీచర్లకి ఎందుకు చెల్లిస్తలేదు? కాబట్టి అది కూడా చెల్లించాలని కోరుతున్నాం. వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీస్గా పరిగణించి వారికి 010 హెడ్ కింద జీతభత్యాలు చెల్లించేటట్టుగా చర్యలు తీసుకోమని కూడా కోరుతున్నాం. ఒక పక్క ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవు, నన్ను కోసుకొని చూసినా కూడా డబ్బులు ₹1 లేదు, ఎవరికి ఏమంటారు మీరే చెప్పండి. కేంద్ర ఆర్థిక మంత్రి గారు నివేదిక మొన్న పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఇవాళ ఆర్థిక పరిస్థితి 28 రాష్ట్రాలలో 24వ రాష్ట్రం పరిస్థితి బాగున్నది అని అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగున్నది అనేటువంటిది కేంద్ర ఆర్థిక మంత్రి గారు ఇచ్చినటువంటి నివేదికని స్పష్టం చేస్తుంది. కాబట్టి మీ దగ్గర డబ్బులు లేవంటే మేము ఎట్లా నమ్మాలండి? మేమే రోజు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం పోతుంది అనేటువంటిది మేము చూస్తున్నాం. మీరు ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలకు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాటికి ఇవాళ ప్రపంచ సుందరీమణుల యొక్క పోటీ మనకు అవసరమా? డబ్బే లేదంటే డబ్బు లేనప్పుడు ఆ సుందరీమణుల పోటీ మన దగ్గర ఎందుకు నిర్వహించాలి? కాబట్టి అది నిర్వహిస్తున్నాం కాబట్టి మాకు ఇంకా డిమాండ్ చేయాలనే ఆలోచన వచ్చేది. ఎందుకంటే డబ్బు బాగున్నట్టున్నది కాబట్టి అటువంటి పోటీలు నిర్వహిస్తున్నావు. కాబట్టి మా DAలు మంజూరు చేయమంటున్నాం, మా PRC తెప్పియమంటున్నాం, మా హెల్త్ కార్డు ఇవ్వమని కోరుతున్నాం. కాబట్టి మౌలికమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో కనీసం రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2 జూన్ నాడు ఉన్నది కాబట్టి ఆ సందర్భాన్ని కానీ ఇవి పరిష్కారం చేస్తున్నాము అనేటువంటి ఒక మాట మీరు ఉపన్యాసంలో ఉటంకించవలసిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. పథకాలు ఆపేసి DAలు కానీ పెన్షన్లు కానీ సాలరీలు ఇవ్వమంటారా? ఒక పక్క పథకాలు ఆపితే ఇవి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందా? అనుభవం లేని ముఖ్యమంత్రి ఉన్నట్టున్నాడు. పథకాలు ఆపేసి మా ఉద్యోగులకు ఇవ్వమని ఎవరైనా కోరుతారా? మీరు ఆర్థిక పరిస్థితి మేము కొత్త డిమాండ్ ఏదైనా కోరితే మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాటిని అడుగుతున్నాం తప్ప మీరే చెప్తారు మా ప్రభుత్వం రాగానే మీకు PRC ఇస్తాం, మా ప్రభుత్వం రాగానే 5 DL ఇస్తాం, మా ప్రభుత్వం రాగానే మీకు హెల్త్ కార్డులు ఇస్తాం, అన్నీ పరిష్కారం చేస్తాం అనేటువంటి మాట మీరు చెప్తేనే మేము అడుగుతున్నాం తప్ప మేము ప్రత్యేకంగా కొత్త డిమాండ్ కోరతలేం. మాకు బోనస్ ఇవ్వరండి. అసలు ఉద్యోగస్తులకు బోనస్ ఉంటుందండి? బోనస్ ఆయన బోనస్ చెల్లిస్తున్నా అనేటువంటి ఒక మాట చెప్తాడు ఆయన. కాబట్టి ఆయనే అనుభవ రాహిత్యంతో ఆ విధంగా ప్రసంగిస్తున్నట్టున్నది. ఇప్పటికైనా మేము వారితో కోరేది ఒకటే, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి అసలు ఏవి మౌలికమైన సమస్యలు ఏమిటి, వాటిని ఎట్లా పరిష్కారం చేద్దాం అనేది వాటితో చర్చించిన తర్వాత ఒక కార్యరూపానికి వస్తుంది. దాన్ని ఆ విధంగా పరిష్కరిస్తారు. గతంలో మేము ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినాం. వాళ్ళందరూ కూడా ఇదే రకంగానే పరిష్కారం చేస్తూ వచ్చారు. మీరు కొత్త వేడి చేస్తున్నారు. మంత్రుల కమిటీ వేస్తేవి అది ఊసేలేదా? మొదలు కోదండరామ్ అంటివి అది కోదండరామ్ అటేపాయ్, అదేవిధంగా చెన్నారెడ్డి అంటివి చెన్నారెడ్డి అటేపాయ్, ఇప్పుడు మళ్ళీ అధికారుల కమిటీ అంటివి.
వాళ్ళు ఏమంటారు అధికారులు, సార్ మంత్రుల కమిటీ ఏంది మేము చేస్తామా సార్ అనేటువంటి ఒక మాట వాళ్ళు చెప్తారు. గత ప్రభుత్వం అప్పులు చేసింది, అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం, అప్పులు బయట దొరకట్లేవు, కొత్తగా అప్పులు చేద్దామన్న ప్రభుత్వాన్ని ఎవరు నమ్మట్లేదని మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలైనా అప్పులే చేస్తుంది. అప్పులు లేని ప్రభుత్వం ఏది ఉండదు. అప్పులు లేని ప్రభుత్వం చేస్తుందంటే అభివృద్ధి చేయలేనట్టు లెక్క. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా నువ్వు మొదలే అనుకొని వచ్చినావు కదా, ఏ విధంగా ఉన్నా కానీ మేము ఇవన్నీ పరిష్కారం చేస్తామని మేము మేనిఫెస్టోలో పెట్టేస్తావు. అప్పుడు తెలియదు అన్ని అప్పులు ఉన్నాయన్న సంగతి. కాబట్టి ఈ రకంగా ఏదో వంగదొలే రీతిగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టేటువంటి రీతిగా మాట్లాడితే అది చెల్లుబాటు కాదు. మేము కూడా ప్రజల్లో భాగస్వామ్యమే, మేము ప్రజలను చైతన్యపరుస్తాం, మేము కూడా ప్రజలకు చెప్తూనే ఉంటాం. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా బయట అప్పు కోసం పోతుంటే దొంగల లెక్క చూస్తా ఉన్నారు, అప్పులు రావట్లేదు, ఉద్యోగ ఎవరైతే సంఘాలు మమ్మల్ని అర్థం చేసుకోవాలని మాట్లాడుతారు. మేము అదే కోరేది, అప్పు ఉడతలేదు అనేటువంటి మాట నీ నోటి నుంచి రాకూడదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగున్నట్టుగా అందరికీ తెలిసిన విషయమేనే. గతంలో జీడిపి చూసినట్టయితే అగ్రగామిగా మన తెలంగాణ ఉన్నది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏది లేదు అని అంటే ఎవరు నమ్ముతారండి? కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి అది సరి అయినటువంటి విధానం కాదు. మీరైనా ఇప్పటికైనా మేము మొండిగా ఇయ్యాన్ని మేము కోరుతలేం కదా. మీరు మాత్రం సమావేశం ఏర్పాటు చేయండి, సమావేశంలో చర్చించుకుందాం. మీ పరిస్థితి ఏమిటి అనేటువంటి చర్చిద్దాం. మీ ప్రియారిటీ ఏమిటి, మీ ప్రాధాన్యతలు ఏమిటి, మాది ప్రాధాన్యత కాదా, మరి మీ నోటనే వింటాం అది ప్రాధాన్యత కాదా అనేటువంటిది. మరి మేము చేసేది మీ కార్యక్రమం మేము చేసుకుంటా అంటాం. కాబట్టి వారితో స్పష్టంగా చేస్తున్నాం. మేము ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారిని ఒక్కటే కొడుతున్నాం, సమావేశం నిర్వహించండి, సమావేశంలో చర్చించుకుందాం. ఎన్ని పరిష్కారానికి వీలైతే అన్ని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. మా ప్రధానమైన డిమాండ్లు మాత్రం 5 DAలు, PRC నివేదిక, హెల్త్ కార్డు. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక